నా కొడుకుని పశువు అంటావా? పశువు కంటే హీనం. నీ కొడుకు చేసిన నీచపు పనులు చూసి పశువులు కూడా సిగ్గుతో తలదించుకుంటాయి. చివరికి ముక్కు మొహం తెలియని ఒక అమ్మాయి దగ్గర కూడా మేం మాటలు పడవలసి వచ్చింది. వాడు వేసే ప్రతి అడుగు మనం డిసైడ్ చేసిన దారిలోనే పడాలి. వాడి చావు వైపే వాడు నడుస్తున్నాడని చివరి క్షణం వరకు వాడికి తెలియకూడదు. ఏ మహి, ప్లీజ్ నువ్వేడవద్దు. నువ్వేడిస్తే నా గుండె పగిలిపోతుంది. నీకు నేనున్నానుగా మహి. జీవితంలో ఎంతో ఎదగాలనుకున్నాను. కష్టపడి అనుకున్నది సాధిద్దామనుకున్నాను. నా కలలన్నీ నాశనమైపోయాయి. ఇక నేనెందుకు బ్రతకాలి? నేను బ్రతకను. నేను చచ్చిపోతాను. ఆ కొండ మీద నుంచి దూకి చచ్చిపోతాను. మహాలక్ష్మి ఆగు, నీకేమన్నా పిచ్చా? అటు తప్పుకోండి. నా గురించి ఎవరు పట్టించుకోవద్దు. ప్లీజ్ అసలేం జరిగిందో చెప్పు. మా నాన్న ఒక పెద్ద సైకో సాడిస్ట్. తెలుసుగా, పరిచయంలోనే తనలో ఉన్న సైకోయిజాన్ని ప్రదర్శించాడు. నా ఒంటి మీద వాతులు పడేలా కొట్టాడు ఆ దుర్మార్గుడు. ఆయన అరాచకాన్ని భరించలేక మా అమ్మ ఆయన్ని విడిచిపెట్టి బీహార్లో ఉన్న మా మేనమామ ఇంటికి వెళ్లిపోయింది. నీ బాధ నాకు అర్థమైంది మహాలక్ష్మి. నీ తల్లి నీకు దూరంగా ఉంది. నీ బీహార్ తండ్రి వేధించడానికి ఎవరూ దొరక్క నిన్ను టార్గెట్ చేసుకున్నాడు. ఆ బాధ భరించలేక నువ్వు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావు. మరి మీ అమ్మ పరిస్థితి ఏంటో నువ్వు ఆలోచించావా? నువ్వు చనిపోతే తను ఎంత బాధపడుతుంది? అవును, చాలా బాధపడుతుంది కదా. కన్న తల్లికి కడుపు కోత మిగల్చడం తప్పు కదూ. నువ్వేం బాధపడకు, టెన్షన్ పడకు. నిన్ను బీహార్లో ఉన్న మీ అమ్మ దగ్గరికి నేను తీసుకెళ్తాను. నిజంగా నువ్వు నన్ను మా అమ్మ దగ్గరికి తీసుకెళ్తావా? ఒట్టు మహాలక్ష్మి. ఇంతకాలం మీలో ఒక జులాయిని చూశాను, కానీ మీరింత మంచివారని అనుకోలేదండి. నా మంచితనాన్ని అప్పుడే ఏం చూసావు? ముందు ముందు నా మంచితనాన్ని చూసి మూర్ఛపోతావు. నిన్ను బీహార్ తీసుకెళ్తాననుకుంటున్నావా? దారి మధ్యలోనే ఏ అడవిలోనో నీ బతుకుని పుంపుహార్ చేసేస్తాను. ఆ కన్నీళ్లు తుడుచుకో. రే సామ్రాట్, నీ టైం బాగుందిరా. పాప నెంబర్ 27 నీ వలలో పడిపోయినట్టే. టైం చూసుకుని నమిలి మింగేయడమే. అయితే ఈ కొండెక్కే ప్రోగ్రాం క్యాన్సిల్ అయినట్టుగా. వెళ్దామా? పద. మోహన్, ఇంకా ఎంత టైం పడుతుంది? నా ప్రయత్నం నేను చేస్తున్నాను మేడం. వితౌట్ పాస్వర్డ్తో కూడా ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ పూట ఖచ్చితంగా పని అయిపోతుంది. మేడం, సామ్రాట్తో మాట్లాడమని మహాలక్ష్మిని మళ్ళీ పంపించారు. ఎందుకు మేడం? ద్రోణ గారి ఫైల్ ఓపెన్ అయ్యేంత వరకు వాడి ప్రతి కదలిక మనకు తెలుస్తూ ఉండాలి. ఇంకా చెప్పాలంటే మనకి కావలసిన విధంగా వాణ్ణి నడిపించాలి. ఏంటో బ్రదర్, పని ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు. అడిగితే ఇదిగో అయిపోతుంది సార్, అదిగో అయిపోతుంది సార్ అంటావు. హ్యాకింగ్ అంటేనే కాంప్లికేటెడ్ వర్క్ సార్. ఏ చిన్న తేడా జరిగినా మొత్తం వర్క్ అంతా మళ్ళీ మొదటికొస్తుంది. ఒక్క అటెంప్ట్ ఫెయిల్ అయితే మళ్ళీ వారం రోజుల వరకు వెయిట్ చేయాలి. అంత టెన్షన్గా ఉంది. టెన్షన్ పడకండి సార్, దగ్గరికి వచ్చేసాం. ఫైల్ని ఓపెన్ చేసే టైం దగ్గర పడింది. వెరీ గుడ్. నువ్వు టెన్షన్ పడకుండా కూల్గా ట్రై చేయి. ద్రోణ ఫైల్ ఓపెన్ కాగానే వెంటనే పర్మనెంట్గా డిలీట్ చేసేయి. ఇప్పటికి మీరు 1,00,000 సార్లు చెప్పారు సార్. ఆ ఫైల్ డిలీట్ అయ్యే వరకు చెప్తూనే ఉంటాను.
నా టెన్షన్ అలాంటిది మరి. నువ్వు కానీ. హలో అమ్మా. మహాలక్ష్మి, నువ్వు అర్జెంటుగా సామ్రాట్కి ఫోన్ చేయి. ఏమైందమ్మా? వాడు హ్యాకర్ దగ్గరే ఉంటే ద్రోణ ఫైల్ వర్క్ త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంది. వెంటనే వాడిని డైవర్ట్ చేయాలి. అర్జెంటుగా మాట్లాడాలి, రమ్మని చెప్పు. కారణం అడిగితే వచ్చాక చెప్తానని చెప్పు. సరేనమ్మా, వెంటనే కాల్ చేయి. అర్జెంట్. వెంటనే కాల్ చేస్తాను. ఓకే. మహా అయితే గట్టిగా పావుగంట ద్రోణ ఫైల్ డిలీట్ అయిపోతుంది. రోజీ బతుకు రోడ్డు మీదకి వచ్చేస్తుంది. రోజీ జైలుకెళ్ళిన మరుక్షణమే నా మారణ హోమాన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తాను. శుభం, నేను అనుకున్నది అక్షర సత్యం. నా వేటని దీంతోనే మొదలు పెడతాను. హాయ్ మహి, చెప్పు. మనం అర్జెంటుగా కలవాలి. ఏంటి అంత అర్జెంట్? ఫోన్లో వద్దు, పర్సనల్గా మాట్లాడాలి. కొంచెం త్వరగా వస్తావా? సరే, బయలుదేరుతున్నాను. 5 minutes వెయిట్ చేయి. అలాగే. ఏంటి మహి, అర్జెంటుగా రమ్మని కాల్ చేసావు? ఏదైనా ప్రాబ్లమా? వేరే ప్రాబ్లం ఏముంటుంది సామ్రాట్? నువ్వే నా ప్రాబ్లం. వద్దు వద్దు అంటున్నా వినకుండా నా వెంటపడి నన్ను బాగా డిస్టర్బ్ చేశావు. ఇప్పుడు నేను నీ గురించి అదే పనిగా ఆలోచిస్తూ డిస్టర్బ్ అయిపోతున్నాను. అమ్మయ్యా, నా కష్టం వేస్ట్ అవ్వలేదు. పాప పుట్టలో పడ్డట్టే. నేను పడుతున్న బాధ ఏంటో నీకు ఇప్పటికి అర్థమైందన్నమాట. మనుషులు ఒకరికొకరు ఎదురుపడగానే అర్థమైపోతారా ఏంటి? ఎవరేంటో తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కదా. కావలసినంత టైం తీసుకున్నావుగా. నీ మనసులో ఏముందో ఇప్పటికైనా చెప్పు. చెప్తే కానీ అర్థం కాదా? నీ నోటితో విని ఇంకా సంతోషపడదామని. ఐ లవ్ యూ సమ్రాట్. ఎస్, ఐ టు లవ్ యూ మహేశ్వరి. దొంగ, నా మీద ప్రేమ ఉంచుకుని ఇన్నాళ్ళు ఎందుకు బయట పెట్టలేదు? నా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏంటో నీకు తెలియదు సామ్రాట్. అమ్మ దూరం అయిపోయింది. మా నాన్న నా గురించి అస్సలు పట్టించుకోరు. బంధువులు నన్ను బలవంతంగా పెళ్లి చేసుకుని ఆస్తి కొట్టేయాలని చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నాకొక బలమైన అండ అవసరం.
నువ్వు నాకు సపోర్ట్గా ఉంటావని ఆశపడుతున్నాను. నువ్వేం వరి అవ్వకు మహేశ్వరి. నీ మనసులో నేనున్నానని చెప్పావు. ఇక నుంచి నువ్వు నా మనిషివి. నీ పూర్తి బాధ్యత నాది. నీ మెడలో తాలి కట్టి నాదాన్ని చేసుకుంటాను. అప్పుడిక నీ బంధువుల బాధలు ఏవీ ఉండవు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజుతో నా బాధలన్నీ తీరిపోయినట్టే. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో. మా అమ్మ నాన్నల్ని మీ నాన్న ఘోరంగా అవమానించాడు. మా వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు. నీతో పెళ్ళంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు. అయినా సరే టైం చూసుకుని వాళ్ళని ఒప్పించేస్తాను. లేదంటే దొంగ పెళ్ళైనా చేసుకుందాం. థ్యాంక్ యూ సమ్రాట్. నువ్వు మాటిచ్చావు, నాకంతే చాలు. దొంగ పెళ్ళి రియల్ శోభనం కరెక్ట్గా నా చేతికి చిక్కావు. ఇక నీ కథ కంచికేనే. బ్రదర్ చెప్పు. సక్సెస్ సార్, గ్రాండ్ సక్సెస్. ద్రోణ ఫైల్ ఓపెన్ అయింది. ఆలస్యం చేయకు. ఆ ఫైల్ని వెంటనే డిలీట్ చేయి. చెయ్యి చెయ్యి చెయ్యి. సరే సార్. చేసావా? సూపర్ సూపర్ రా నువ్వు. ఈరోజు నీకు మంచి పార్టీ అరేంజ్ చేస్తాను. వచ్చేసేయ్. థ్యాంక్ యూ సార్. ఎస్. ఈ విషయం అమ్మ నాన్నకు చెప్పాలి. ఏంటి విజయ, ఈడు ఇంకా రాలేదు? ఆ ఫైల్ విషయం ఏమైందో ఏంటో తెలియక పిచ్చెక్కుతుంది. నేను అదే టెన్షన్లో ఉన్నాను శ్రీను. కాస్త ఓపిక పట్టు. సామ్రాట్ అంత తేలిగ్గా వదలడు. వాడు నాకంటే మొండివాడు. ఎంత త్వరగా ఫైల్ ఓపెన్ అయ్యి మన చేతిలోకి వస్తుందని ఆత్రంగా ఉంది. డాడీ, మమ్మీ, డాడీ, సక్సెస్, గ్రాండ్ సక్సెస్. ఏంట్రా, పని అయిపోయిందా? నీ కొడుకు పంతం పట్టాక పని పూర్తవకుండా ఎలా ఉంటుంది డాడీ? ఆ ద్రోణగాడి ఫైల్ పర్మనెంట్ గా డిలీట్ అయిపోయింది. ఎస్, సూపర్ న్యూస్ చెప్పావరా. స్వీట్ తీసుకోండి డాడీ. అమ్మా తీసుకో. ఇక రోజీ పని ఫినిష్ అయిపోయినట్టే. అంటే ఆ రోజుకి ఏ దారి లేక, గోదారిలో దూకలేక మన దారికి రావాల్సిందేనన్నమాట. అంతే కదమ్మా. కలుగులో దాక్కున్న ఎలకి పొగబెట్టాను. ఇక బయటికి రాక తప్పదు. ఇక మనకు ఏ ప్రాబ్లం ఉండదురా. పాపం ఆ రోజీ జీవితం జైల్లోనే తెల్లారిపోతుంది. తలుచుకుంటుంటేనే మనసు ఆనందంతో ఉప్పొంగిపోతోంది.
అందరూ టెన్షన్ పడుతున్నారు. ఏం జరిగింది? అడుగుతుంటే సమాధానం చెప్పరేంటి? ద్రోణ గారి ప్రాణత్యాగం వృధా అయిపోయిందమ్మా. ఆయన కష్టపడి తయారు చేసి పోర్టల్లో పెట్టిన ఫైల్ని ఏసీపీ విజయ మనుషులు పర్మనెంట్ గా డిలీట్ చేసేశారు. అమ్మ నిర్దోషిగా నిరూపించుకునే ఆఖరి అవకాశం చేజారిపోయినట్టేనా? అంతే కదమ్మా. అంటే అమ్మిక శాశ్వతంగా అజ్ఞాతవాసం చేయాల్సిందేనా? పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతూ బతకాల్సిందేనా? భార్గవి, కాసేపు నోరు మూసుకుంటావా? మనసులోని బాధను కూడా బయటకు చెప్పుకోనివ్వా అమ్మా. నేనెంత మొత్తుకుంటున్నా వినకుండా మోత బరువును నెత్తిన పెట్టుకున్నావు. ఇప్పుడు ఆ బరువే శాపంగా మారి మనందరి మెడకి చుట్టుకుంది. చిరాకు పెట్టుకు భార్గవి. నా వల్లేదైనా తప్పు జరిగితే దాని పూర్తి బాధ్యత తీసుకోవడానికి నేనెప్పుడు సిద్ధంగా ఉంటాను. ఎంత బాధనైనా సంతోషంగా భరిస్తాను. నువ్వు మాట్లాడకుండా కామ్గా ఉండు, నన్ను ఆలోచించుకోనివ్వు. అది కాదమ్మా. భార్గవి, చెప్పేది విను. చిరాగ్గా ఉన్న మనిషిని మరింత చిరాకు పెట్టుకో. లోకి, అమ్మా, ఫోన్ ఇవ్వు. ఫోన్ ఇవ్వు. హలో, కమిషనర్ గారా? నమస్తే సార్. నేను రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ రోజీని మాట్లాడుతున్నాను. అవును సార్, ఆ రోజీని. మీ సమక్షంలో పోలీసులకి లొంగిపోవాలని నిర్ణయించుకున్నాను. అరగంటలో అక్కడ ఉంటాను సార్. థ్యాంక్ యూ. ఏంటి రోజు ఇది? నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? పోలీసులకు లొంగిపోవడం ఏంటి? అన్నీ ఆలోచించుకున్నాకే ఈ నిర్ణయానికి వచ్చాను చల్సాని గారు. నేనిన్నాళ్ళు అండర్ గ్రౌండ్లో ఉంది ఏ రోజుకైనా నిర్దోషిగా బయటపడగలనన్న నమ్మకంతో ద్రోణగారి ఫైల్ నాశనం అయిపోయాక ఇంకా నేను ఇలా హైడ్లో ఉండి ఉపయోగం లేదు. చట్టం దృష్టిలో నేను నేరస్తురాలనైనప్పుడు పారిపోవడం ఇంకా పెద్ద తప్పు అవుతుంది. అలాని ఇప్పుడు లొంగిపోతే పోలీసులు అరెస్ట్ చేస్తారు కదమ్మా. చేస్తారు, జైలుకు పంపిస్తారు కదమ్మా. జైలు నుంచి పారిపోయిన ఖైదీగా వెళ్ళక తప్పదు కదమ్మా. అమ్మా, దయచేసి నా మాట విను. నువ్వు పోలీసులకు లొంగిపోవద్దమ్మా. ఇంకొన్నాళ్ళు వెయిట్ చేద్దాం. ఆలస్యం జరిగే కొద్దీ నేర తీవ్రత పెరుగుతుంది కానీ మనకు ఉపయోగం ఉండదమ్మా. అమ్మా, ఒక్కసారి ఆలోచించమ్మా. ఇంకా ఆలోచించేదేం లేదు లోకి. సమస్య నుంచి దూరంగా పారిపోవడం కన్నా ధైర్యంగా నిలబడి యుద్ధం చేయటమే మంచిది. ఆ విజయవాళ్ళు అనుకోవచ్చు నేను ఓడిపోయి కోర్టులో లొంగిపోయానని. కానీ నేను లొంగిపోయేది పోరాడ్డానికే. నేను న్యాయస్థానంలో పోరాడతాను. నాకు నమ్మకం ఉంది నేను నిర్దోషిగా బయటకు వస్తానని. పదలోకి. నాన్నా, ఎవ్వరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. మాట్లాడండి. ఆ తర్వాత మాట్లాడడానికి మీరుంటారో లేదో తెలీదు కదా. నేనిక్కడికొచ్చింది తప్పు చేసి కాదు, చెయ్యని తప్పులు ఒప్పుకోవడానికి కాదు.
చట్టం మీద గౌరవంతో వచ్చాను. న్యాయం కోసం ఎంతవరకైనా పోరాడడానికి సిద్ధపడే వచ్చాను.